ఇదేముంది సార్, దీని పెళ్లికి భూలోకంలో అందరికి భోజనాలు పెడతావురా. భూలోకం అంతా భోజనాలు పెడతావు, ముల్లోకాలకు పార్సల్ చేస్తావు. నీదేం పోయింది? పోయేది నా సొమ్ము. ఇంతకీ మీరు ఐఎమ్ సారీ, పరిచయం ఎవరు పరిచయం చేయలేదంటే? అమ్మాయి కాస్త సిగ్గుపడుతున్నాయా? మీ ఫ్యామిలీకి కూడా సిగ్గుందా అంకుల్? బుజ్జి, వాడు సాయి. చిన్నప్పటి నుంచి ముగ్గురు మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉంటారనుకుంటాను. రోలు రోకల్లాగా ఎప్పుడు కలిసే ఉంటారు. అప్పుడు చెప్పు సార్. పెళ్లి కూతురు ఏదైనా అడిగేది ఉంటే అడిగాను సార్. వాడేంట్రా అడిగేది? వాడా సార్? మీరేమనుకోకండి సార్, ఆయన కొంచెం నాలుగు స్లిప్ అయింది, అంతేగాని ఇది మనసులో పెట్టుకుని అమ్మాయి మాత్రం బాగా సార్. ప్లీజ్ సార్. వాడు నా మేనలుడు రా. దాని బావా. ఏ వరు, ఈ విషయం ఇంతవరకు మాతో చెప్పలేదేంటి? మగవాళ్ళకైతే చెప్పొచ్చు, ఆడవాళ్ళనైతే బొట్టు పెట్టి పిలవచ్చు. అటు ఇటు కాని వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక. బాబు, ముహూర్తం సమయం దాటిపోతుంది, తాంబూలాలు మార్చుకోండి. తాగడానికా సార్? కాదు, కాళ్ళు కొట్టుకోవడానికి. కొట్టవయ్యా, కమ్ముకోవడం తక్కువ, ఎక్స్ట్రాలు ఎక్కువ. ఇలాంటి కాలేజీలకు ఎందుకు ఇస్తారా? కొట్టు. ఇదిగోరా. థ్యాంక్ యూ. రే, నేను సినిమాలో యాక్ట్ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నాను రా. నువ్వు సినిమాల్లోకి వెళ్తే సినిమా హాల్ లోపలికి వెళ్లే వాళ్ళు ఎవరు ఉండర్రా. రే, నీ అభిప్రాయం ఏంట్రా? కొత్త విధవుల గురించి వేరే అభిప్రాయాలు ఏముంటాయి? ఏంట్రా మ్యాటర్? మా మ్యాటర్ సర్లే గానీ, నువ్వేంటి 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని కాలేజ్కి వచ్చావు? చదువుకోవడానికి. మేము చేపలు పట్టుకోవడానికి అనుకున్నావులే. సాయి సాయి సాయి, నువ్వు కూడా వెళ్ళరా ప్లీజ్. మనకంత సీన్ లేదు, ఆ పోటీకి మన బుజ్జిగాడే కరెక్ట్. బుజ్జిగాడు ఎక్కడ? సాయి వరు, ఇక్కడ ఉన్నాను, రండి రండి. తమ్ముంటే మీరు ఎవరైనా సరే నాతో పోటీకి రండ్రా. ఫ్రెండ్షిప్ రోజు చాలా ఎక్కువ అవుతున్నట్టుందే.